ఫ్రెండ్స్, వెల్కమ్ టు సీకే డ్రీమ్స్. నేను మీ కవిత. నేను రాసే పాటలు కథలు మీకు నచ్చుతాయని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ శరన్నవరాత్రుల సందర్భంగా మీకోసం ఈ కొత్త కథ. మీరిప్పుడు వినబోయే కథ పేరు బలిప్రియ. సాక్షాత్తు ఆ లలితాదేవి సహస్రనామాల్లో ఒకటి ఈ బలిప్రియ. బలిప్రియ, బలి త్యాగము, త్యాగం యందు ప్రీతి కలిగినది అని అర్థం. ఇక కథలోకి వెళ్ళిపోతామా ఫ్రెండ్స్? రాక్షసరాజైన అఘోర భయంకరంగా నవ్వుతూ, ఆ బిడ్డను బలిచ్చదా, పరమేశ్వర సాక్షాత్కారం పొందుదా. అలా అఘోర తన గతాన్ని చెబుతూ ఉండగా అసుర ఆత్రంగా మధ్యలో ఆపి అడిగాడు, స్వామి, ఆ పాపను బలిస్తే పరమేశ్వర సాక్షాత్కారం పొందవచ్చా? అయితే ఇప్పుడే ఆ పాపను తమ వద్దకు తీసుకువస్తాను. వెంటనే బలి ఇవ్వండి స్వామి. తొందరపడకురా అసురా, ఆ పాపను బలి ఇవ్వడం అంత సులభం కాదు. ఇప్పుడు ఆ పాపను బలి ఇస్తే పరమేశ్వర సాక్షాత్కారం కాదు, పార్వతీదేవి ఆగ్రహానికి బలి అవుతావురా. భద్రం అసురా, దేవి పార్వతితో ఆటలు వద్దురా. సమయం వచ్చినప్పుడు చెబుతాను, ఆ బాలికను మాత్రం తీసుకునిరా. అంటే స్వామి, ఇంకా ఆ సమయం రాలేదా? రాలేదురా. ఆ బాలిక పార్వతీ అంశతో పరమేశ్వరుని జన్మ నక్షత్రంలో జన్మించింది. కావున అదే నక్షత్రంలో ఆ బాలిక జన్మదినాన ఆ బాలికను బలి ఇవ్వాలి. అప్పుడు ఆ బోళా శంకరుని సాక్షాత్కారం దొరుకుతుంది. అయితే స్వామి, ఇంకా ఎన్నాళ్ళు వేచి ఉండాలి? ఆ సమయం ఎప్పుడు వస్తుంది? వస్తుందిరా, వస్తుంది. ఆ పరమేశ్వరి ముద్దుల బిడ్డ బలిప్రియ 18వ జన్మదినమే ఆ బిడ్డకు మృత్యుద్వారం. నాకు అదే బలిప్రాణి సిద్ధం. స్వామి, మీరు ఆ బిడ్డను బలి ఇస్తుంటే ఆ పరమేశ్వరి ఊరికనే ఉంటుందా? కాళీమాతయ్య మనిద్దరిని అంతం చెయ్యదా? లేదురా, ఆ బిడ్డకు మృత్యువు తప్పదు. పరమేశ్వరి ఏమీ చెయ్యలేదు. ఆ సమయంలో పరమేశ్వరి శక్తులు అశక్తులు కాబోతున్నాయి. సాక్షాత్ పరమేశ్వరుడే పార్వతీదేవికి శాపం విధించారు. పరమేశ్వరుడే పార్వతీదేవికి శాపం విధించారా? అది ఎలా సాధ్యం స్వామి? అసుర చివరి ప్రశ్న విన్న అఘోర కళ్ళలో అగ్నిజ్వాలలు మెరిశాయి. ఏమి ప్రశ్నలురా అసురా? అది సృష్టి నియమం. బిడ్డపై మమతతో సాక్షాత్తు పరమేశ్వరి సృష్టి నియమం ఉల్లంఘిస్తే ఆ లయకారుడు ఊరికనే ఉంటాడా? అదిగో గుడిలో అమ్మవారి కీర్తనలు వినిపిస్తున్నాయి. ఇక ప్రశ్నించక వెళ్ళిపో. ఆ బలిప్రియకు 18వ జన్మదినం వచ్చే వరకు ప్రతి క్షణం ఆమెను గమనిస్తూ ఉండు. పోరా. అఘోర గంభీర స్వరం వినిపించగానే అసుర గాబరాగా వణికాడు. సరే స్వామి, మీరు చెప్పినట్టే చేస్తాను అని వణుకుతూ నమస్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అసుర. రేపటి ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా ఆ అమ్మవారి కరుణా కటాక్షాలతో వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఈ కథను నేను ఎంతో భక్తి శ్రద్ధలతో రాస్తున్నాను. దయచేసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను.